చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని ఒక బయోపిక్గా చేస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ, ఖచ్చితంగా వస్తుంది ఆస్కార్ అవార్డు. రేపు 2029లో ఈ దుర్మార్గులకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇప్పటికే సగం అమ్మేశారు. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా 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 మరి బతకటానికి బతుకుండదు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలు నేను కోరేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకి మనం అధికారం ఇచ్చి, ఇలాంటి వ్యక్తుల వల్ల మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ముగ్యం అంధకారం చేసుకుంటే, ఒక ఉప ముఖ్యమంత్రి ఏమో నిరంతరం షూటింగ్లో ఉంటాడు, ఇక హోమ్ మినిస్టర్ ఏమో నిరంతరం ప్రెస్ మీట్లో ఊరికే హెరిటేజ్ని రక్షించడానికి ఉంటుంది. ఇంకో మంత్రులు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదు. ఒక మంత్రి ఏమో డ్యాన్స్ వేసుకుంటానికి ఉంటాడు, ఒక మంత్రి ఏమో బూతులు తిట్టడానికి ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు చూడటానికి, పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లు చూడటానికి ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో ఇంకొద్దు హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద ఆర్టికల్ వేశారు కదా ఆయనదే. ఆయన విలాసాలు, ఆయన వికృత చేష్టలు ఆయన. ఇంకో మంత్రి ఏమో సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినా లెక్కేసుకున్నట్టు ఉంటాడు. ఎక్కడుందండి పరిపాలన రాష్ట్రం? ఇలాంటి వ్యక్తులకండి మనం అధికారం ఇచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు.